నమస్తే అండి. ఆ! నా పేరు అనుపమ. నాకు 2005 సంవత్సరంలో పెళ్లి జరిగింది. ముద్రాటపు శ్రీనివాసరావుతోని. అతను మా మామగారికి ముగ్గురు సంతానం. మా ఆయన పెద్దాయన. మా తర్వాత మరిది గారున్నారు. తర్వాత ఒక ఆడపిల్ల ఉన్నది వాళ్ళకి. ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలున్నారు ఆమెకి. మా మరిదికి కూడా పెళ్ళయింది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు. వాళ్ళు మైనర్‌లు. అయితే 2023 సంవత్సరంలో మా ఆయన అనారోగ్యంతోటి చనిపోవడం జరిగింది. చనిపోక ముందు నుంచి కూడాను మేమిప్పుడు ఉంటున్నటువంటి ఇంటిలోనే సారథి నగర్‌లో 1-3-14/6/4/బిలోనే దానమేగూడెం రోడ్‌లో సారథి నగర్‌లో మేము ఉంటున్నాము. అయితే మా ఆయన చనిపోయిన తర్వాత 2023లో 2024లో మా మరిది మా అత్తగారు, మామగారి పేరు మీద ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తిని అతని పేరు మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మాకు తెలియకుండా. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో, సఖీ సెంటర్‌లో, భరోసాలో, ఇంకా 3 టౌన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు ఇంకా ఎంత కంప్లెయింట్ ఇచ్చినా, ఏం చేసినా కూడాను వాళ్ళకి కొంచెం కూడాను భయపడటం గాని ఏం జరగలేదనమాట. తర్వాత నన్నే ఇబ్బందులకు గురి చేసుకుంటూ నన్ను అక్కడి నుంచి బలవంతంగా బయటికి వెళ్ళగొట్టడం కోసము కోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది. నేను అక్రమంగా అక్కడ ఉంటున్నాను. అక్కడి నుంచి ఈమెను వెళ్ళగొట్టండి అని చెప్పేసి కోర్టు నుంచి సమన్లు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు సమన్లు కూడాను నేనుంటున్న ఇంటి అడ్రస్ కాకుండా వేరే ఎక్కడో ఫేక్ అడ్రస్ పెట్టి నేను పనిచేసే ఆఫీస్ అడ్రస్‌కి తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను అక్కడే వాటిని తీసుకున్నాను ఆఫీస్‌లోనే. తర్వాత అసలు విచారణ పూర్తి కాకుండానే అది కోర్టులో ఇంకా నడుస్తుండగానే మధ్యలో మొన్న లాస్ట్ 10వ తారీఖు 4వ నెల 2025లో నేను ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసేశారు. కరెంట్ కనెక్షన్ తీశారని చెప్పేసి నేను మళ్ళీ 3 టౌన్‌కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టము తీసేస్తారు. వాళ్ళు ఏమైనా చేస్తారు. నీకేమైనా పేపర్ ఉంటే తెచ్చుకో అని చెప్పేసి సిఐ గారు అన్నారు. డాక్యుమెంట్ లేదు గానీ నేను కూడా ఆ ఇంటి వారసురాలినే గదా అని చెప్తే, అదంతా నాకు తెలీదు. డాక్యుమెంట్ ఎవరికుంటే వాళ్ళకే మాట్లాడతా అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కరెంట్ కావాలి అని ఎళ్తే ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఏసీపీ గారు సరే కరెంట్ పెట్టించుకో అని చెప్పేసి చెప్పారు. నేను మళ్ళీ 3 టౌన్‌కి వెళ్ళమనంటే మళ్ళీ 3 టౌన్‌కి వెళ్ళాను. 3 టౌన్‌కెళ్ళి చెప్పాననమాట. సార్ ఇట్లా కరెంట్ పెట్టించుకోమన్నారు అని చెప్తే, ఆ! సరే పెట్టించుకుంది గాని ఎళ్ళు అని చెప్పేసన్నారు. అతనికి ఫోను చేస్తే మా మరిదికి అతను నేను ఇంట్లో లేను అని జెప్పాడు. నేను ఊర్లో ఉన్నా అని జెప్పాడు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 20 నిమిషాలు టైం పట్టింది మా ఇంటికొచ్చేసరికి స్టేషన్ నుంచి. కానీ ఆ టైంకి అతను ఇంట్లోనే ఉన్నాడు. సరే అతను ఇంట్లోనే ఉన్నాడు కరెంట్ పెట్టించండి అనంటే, ఈ టైంలో వర్కర్ ఎక్కడ దొరుకుతారు అని అన్నాడు. వర్కర్‌ని నేను పిలుచుకుంటాను సార్. నాకు కరెంట్ కావాలి ఇబ్బందవుతుందనంటే, సరే పిలిచి పెట్టించుకో అనన్నారు. సరే నేను పిలిచి పెట్టించుకోవడానికి నేను పెట్టించుకోలేను గదా! అతను గదా పెట్టించాలి అనంటే, సరే అతను పెట్టించే వరకు ఆగు. నువ్వు ఊరికే ఫోను చేయకు నాకు అని జెప్పారు. సరే తెల్లారి అయినా పెట్టిస్తారేమో అని జూసాను. అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వీళ్ళు వెళ్లి పెద్ద మనుషుల్ని తీసుకొని ఒక పేపర్ తయారు చేసుకొని వెళ్లారంట. అయితే ఆ పేపర్‌లో నేను 2 నెలలు, 3 నెలల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్తాను. నాకు ఎటువంటి ఇందులో హక్కు లేదు అని నేను రాసి కాగితంలో సంతకం పెడితే నన్ను పంపించేస్తాం. నీకు కరెంట్ ఇస్తామని జెప్పారు. అసలు నాకు గావాల్సింది కరెంట్ గాదు. ఆ ఇంట్లో హక్కు గదా! నేనెట్లా రాసిస్తాను? అది కోర్ట్‌లో తేలి కోర్ట్‌లో వచ్చిన రోజు నేను వెళ్తాను తప్ప కోర్ట్‌కి వేశారు గదా! నేనేమి ఇవ్వను అని జెప్పేసి చెప్పాను. నేను రాయనంటే, సరే కరెంట్ లేకుండా అలాగే ఉండు అన్నారు. నేను అయినా గూడా అలాగే ఉంటున్నాను ఈ 10 రోజుల నుంచి. ఇంగ అట్లా నేను లేనటువంటి సమయంలో ఆఫీస్‌కి వెళ్ళే టైంలో ఏం చేస్తారంటే రోజుకొకటనమాట. మా ఇంటి పైన రేకులు కప్పు పైన ఒక లేయర్ తీసేశారు. సార్ ఇట్లా తీశారు అని మళ్ళీ 100కి కాల్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళొచ్చి ఫోను చేయగానే వాళ్ళొస్తారు. ఆడపిల్ల ఉంటుంటే ఇట్లెట్లా తీస్తారు అని వాళ్ళు చెప్పెళ్తారు. వాళ్ళు చెప్పెళ్ళగానే మళ్ళా నెక్స్ట్ డే నేను మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళగానే మళ్ళీ పూర్తి కప్పుని తొలగించడం జరిగిందనమాట. అసలు కప్పు లేదు పైన. అసలిట్లా పూర్తి కప్పుని తీశారు సరే ఇట్లా వాళ్ళ మీద కంప్లెయింట్ తీసుకోరా అని మళ్ళీ వెళ్తే, అసలు నువ్వు వాళ్ళింట్లో ఉండి వాళ్ళ మీద కంప్లెయింట్ చేయడానికొచ్చావు. నీ మీద కంప్లెయింట్ వాళ్ళతో రైజ్ చేపిచ్చి నీ మీద కేస్ కడతాను అనేసి నన్ను బెదిరించి నన్ను పంపించడం జరిగింది. అసలు నాకు ఆ స్టేషన్‌కి వెళ్ళాలంటే నాకు భయమైతుందసలు ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా గూడాను నాకెక్కడ న్యాయం జరగట్లేదు. వాస్తవానికి అది రొమ్
మా ఆయన ఉన్నప్పుడే డివైడ్ అయిపోయి ఉన్నటువంటి 110 గజాలు, 110 గజాల స్థలం, 220 గజాలు కూడాను. అయితే దాన్ని మొత్తాన్ని అతను కుట్రతోటి రాయించుకొని నన్ను, నా పిల్లల్ని బయటికెళ్ళగొట్టటానికి ఇట్లా చేశాడనమాట. మా పిల్లలిద్దరూ ఆర్ఫనేజ్ హాస్టల్‌లో యేసుకొని చదివిపిచ్చుకుంటున్నాను. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి సెలవులిచ్చినా కూడాను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చుకునే దుస్థితి లేదనమాట. ఇప్పుడు అసలంత పరిస్థితిగా ఇబ్బందిగా ఉంది నాకు. అసలు ఇప్పుడు తలుపులు గూడా లేవంట. అసలు ఆ ఇంట్లో ఏ వస్తువులున్నాయో, ఏం పోయినాయో కూడా నాకు తెలీదు. ఇంటికి గావాల్సిన కనీస అవసరాలు, నీళ్లు, కరెంటు, పైన కప్పు గాని, తలుపులు గాని ఏమీ లేకుండా చేసేసారిప్పుడు. నన్ను వెళ్ళగొట్టడం కోసం అని జెప్పేసి. వాళ్ళకి డాక్యుమెంట్ ఉన్నప్పుడు, కోర్ట్‌లో యేసుకున్నప్పుడు వాళ్ళకే అనుకూలంగా వస్తుంది గదా! ఇప్పుడెందుకు నన్నంత బలవంతంగా బయటికి నెట్టాల్సిన అవసరం ఏం లేదు గదా! ఎందుకు నన్నింత బలవంతాన బయటికి నెట్టుతున్నారసలు? వీళ్ళందరి వల్ల నాకు ప్రాణహాని గూడా ఉంది. అసలు వాళ్ళు ఎంత అండదండలు జూసుకొని ఇదంతా చేస్తున్నారో అనేది నాకైతే తెలీదు. ఎవరు గూడాను సపోర్ట్ లేకుండా జేశారు నాకు. నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళిష్టం వచ్చింది చేసుకుంటూ పోతున్నారు. అసలు నాకు ప్రభుత్వ పరంగా ఏమన్నా న్యాయం జేయగలిగితే న్యాయం జేయండి. కోర్టు విచారణ పూర్తయ్యి వాళ్ళకి అనుకూలంగానో, లేకపోతే ఏదో ఒక తీర్పు వాళ్ళైతే చట్టాన్ని ఆశ్రయించారు కాబట్టి దాన్ని గౌరవించి అది పూర్తిగా విచారణ పూర్తయ్యి బయటకొచ్చే వరకు నన్నక్కడ ఉండే విధంగా చేయగలరని కోరుకుంటున్నాను.